నందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములు తెలియపరిచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు గతించిన దినమంతా కూడా తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2025వ సంవత్సరము 1వ నెల 27వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదు. రోమపత్రిక 5:9 వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. భక్తులు సెలవిస్తున్న మాట ఏంటంటే, పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు రోమ సంఘంతో, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము అంటున్నాడు. అంటే ఉగ్రత అనేది ఉంది, ఉగ్రత నుంచి రక్షింపబడాలి. కాబట్టి రక్షింపబడాలి అంటే ఆ ఉగ్రతలో నుండి తప్పించబడాలంటే తప్పించి నాదులైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని వెంబడిస్తున్నప్పుడు ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడతాం. యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు, ఆయన చిత్తానికి మనం లోబడుతూ ఉంటున్నప్పుడు, ఆయన మాటకి లోబడుతూ ఉంటున్నప్పుడు, ఆయనకి విధేయత కలిగి ఉంటున్నప్పుడు, ఆయన రక్తంలో కడగబడినప్పుడు, మారు మనసు పొంది బాప్తిని తీసుకుంటున్నప్పుడు మరి ఆ ఉగ్రత నుంచి మనం తప్పించబడుతూ ఉంటాం అని లేఖనం ద్వారా మనం గమనిస్తూ ఉంటామండి. పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నత దేవుడు ఆ ఉగ్రత నుంచి మనం తప్పించి రక్షించగల సామర్థ్యుడే అంటూ ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి దేవాది దేవుని ఇంకా ఎవరైతే అంగీకరించకుండా ఉంటున్నారో, మరి అనుకూలమైన సమయంలో మరి ఆ ఉగ్రతలు పడకుండా తప్పించి రక్షింపబడటానికి పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభువారి లోకానికి వచ్చారు. మరి ఆయన వెంబడించండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, దేవుని సంఘంలో చేర్చబడి మరి ఆయనతో నడిచినప్పుడు దేవాది దేవుడు మరి రక్షించేవాడుగా ఉంటా ఉన్నాడు. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకుడు, నీకే స్తోత్రాలయ్యా. దైవ ప్రతి కుటుంబాన్ని కూడా మీరే దీవించండి, ఆశ్రయించండి. ఆ భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. నాయకులు, అధికారులు మంచి వంతరం పంటండి. యవన బిడ్డలందరినీ వాటిని సొంత ప్రార్థిస్తూ ఉన్న భవనికి వందాలు. యవన కాలంలో బిడ్డలు చెడిపోతున్నారు, అనేకమైనటువంటి చెడు వ్యసనాలను బట్టి ప్రభావ పాడైపోతున్నారు. యవన బిడ్డలు రక్షించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలందరినీ నీతి మార్గంలో నడిపించుకోండి. విదేశమైనటువంటి బిడ్డలకు మంచి వంత నింపండి. అయినా దావైదిగో తండ్రి యేసునికి వందనాలు. చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము, మంచి అరుగులతో నింపండి. రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి. దేవతని పనికెళ్ళే బిడ్డలకు మంచి అరుగులతో నింపండి. ఉద్యోగస్తులందరికీ కూడా మంచి అరుగులతో నింపండి. ఆయన దేవ మా దేశ పాడి పండ్లంతా కూడా మీరు ఆశ్రయించండి, దీవించండి. ఆయన రోగులు స్వస్థపరచండి. అనేక మంది ప్రభావ ఎయిడ్స్తో, క్యాన్సర్తో, కిడ్నీ బాధతో, గుండె బాధతో, థైరాయిడ్తో, తండ్రి ప్రభావ మూల సంఖ్యాదులతో బాధపడుతూ ఉన్నారు. నాయన పేగోరుపులతో, పేగు కొంతులతో బాధపడుతూ ఉన్నారు. బీపీ షుగర్తో బాధపడుతున్నారు తండ్రి. అందరినీ కూడా ప్రభావ మంచి వాళ్ళతో నింపండి. దేవదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు. కేసు గొడవలు, కోర్టు గొడవలన్నీ కూడా కొట్టువేయండి తండ్రి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపండి. నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.